ఆ విచ్ ఇక్కడ నేను మిమ్మల్ని కలపలేను, బట్ మేము కంట్రోల్ చేయలేని గోస్ట్లని డ్రీమ్ వరల్డ్లో లాక్ చేసే మెథడ్లోనే మిమ్మల్ని కూడా అలాంటి ఒక డ్రీమ్ వరల్డ్లోనే కలుపుతానని చెప్పింది. ఆ రోజు నైటే విలియం ఎవరికీ తెలియకుండా ఆ విచ్ని ప్యాలెస్కి తీసుకొచ్చాడు. ఆ విచ్ మేము కలిసి బతకడానికి బ్లాక్ మ్యాజిక్ బుక్ ద్వారా ఇదే ప్యాలెస్ని డ్రీమ్లో సృష్టించింది. విలియం ఫస్ట్ డ్రీమ్ క్యాచర్లో ఉన్న ఫెదర్ని పీకాడు. ఆ తర్వాత నాకు విచ్ని మీట్ అయిన విషయం చెప్పాడు. ఆ డ్రీమ్ క్యాచర్ని తీసుకొచ్చి ఇందులో ఉన్న ఫెదర్ని పీకితే మనం నిద్రపోయిన తర్వాత డ్రీమ్ వరల్డ్లో బతకచ్చని చెప్పాడు. అంతా అనుకున్నట్టు జరిగితే నైట్ డ్రీమ్లో కలుద్దామని చెప్పాడు. అన్ఫార్చునేట్లీ ఇదంతా ఒక సోల్జర్ చాటు నుంచి వినేశాడు. ఆ రోజు నైట్ మేము నిద్రపోయి ఈ డ్రీమ్ ప్యాలెస్కి వచ్చాం. రాబర్ట్ లేని ఈ ప్యాలెస్ మాకొక హెవెన్ లాగా అనిపించింది. అప్పుడు విలియం నాతో ఈ డ్రీమ్లో ఏం జరిగినా అది మన నిజ జీవితంలో కూడా జరుగుతుందని చెప్పాడు. ఒకవేళ మేమిక్కడ చనిపోతే మా సోల్ ఈ డ్రీమ్ వరల్డ్లోనే ఉండిపోతుందని చెప్పాడు. ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళడానికి మంకీ పా అనే వస్తువునిచ్చి దానికి కొన్ని స్పెల్ బౌన్స్ చెప్పాడు. ఇక్కడి నుండి బయటికి వెళ్ళాలంటే ఆ మంకీ పాతో స్పెల్ బౌన్స్ చెప్పి ఒక్కసారి విష్ కోరుకోవాలని, అప్పుడు ఇక్కడి నుండి మనం పర్మనెంట్గా బయటికి వెళ్ళిపోవచ్చని విచ్ చెప్పిందని చెప్పాడు. రాబర్ట్ ఊరు నుంచి రాగానే ఆ సోల్జర్ రాబర్ట్కి జరిగిందంతా చెప్పాడు. నైట్ నేను నిద్రపోయినప్పుడు నా రూమ్కి వచ్చిన రాబర్ట్ నేను దాచిపెట్టిన డ్రీమ్ క్యాచర్ని తీసి దాంట్లో నుంచి ఒక ఫెదర్ని పీకాడు. దాన్ని పీకితే ఏం జరుగుతుందో తెలియక తను రూమ్కి వెళ్ళి నిద్రపోయాడు. ఆ తర్వాత డ్రీమ్ ప్యాలెస్కి వచ్చిన రాబర్ట్ అక్కడ మమ్మల్ని చూశాడు. ఫెదర్ని పీకిన రాబర్ట్ ఇక్కడికి ఎలా వచ్చాడో మాతో చెప్పి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విలియం పైన అటాక్ చేశాడు. నేను విలియంకి ఏదైనా అవుతుందని భయపడి జరిగిందంతా చెప్పేశాను. అది విన్న రాబర్ట్ కోపంతో విలియంని చంపాలని చూశాడు. విలియం అతన్ని ఎదురించలేకపోయాడు. విలియం అక్కడున్న మంకీ పాని తీసుకొని విష్ చెప్పి నన్ను డ్రీమ్ ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళమని చెప్పాడు. మంకీ పాని తీసుకున్న నేను విలియం అక్కడే వదిలేసి ఒక్కదాన్ని వెళ్ళలేకపోయాను. కానీ ఆలోగా రాబర్ట్ విలియంని చంపేశాడు. నేను అక్కడున్న కత్తిని తీసుకొని రాబర్ట్ని పొడిచాను. అదే కత్తితో రాబర్ట్ నన్ను పొడిచాడు. నా దగ్గరున్న మంకీ పాని రాబర్ట్ లాక్కోవడంతో ఈ డ్రీమ్ వరల్డ్ నుండి బయటికి వెళ్ళడానికి మంకీ పాకి చెప్పాల్సిన స్పెల్ బౌన్స్ ని అతనితో చెప్పకూడదని నిర్ణయించుకొని నేను చనిపోయాను. రాబర్ట్కి బయటికి వెళ్ళడానికి కావాల్సిన స్పెల్ బౌన్స్ తెలియకపోవడంతో డ్రీమ్ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళలేకపోయాడు. ఆ విచ్ చెప్పినట్టు మా ముగ్గురు ఆత్మలు ఈ డ్రీమ్ వరల్డ్లోనే ఉండిపోయాయి. దట్స్ వాట్ హ్యాపెండ్. అయితే రాబర్ట్ దేవి ఇక్కడే ఉందా? ఆ తర్వాత రాబర్ట్ ఆత్మ మమ్మల్ని టార్చర్ పెట్టి మంకీ పా తీసుకొని స్వతంత్ర ఆత్మగా ఈ డ్రీమ్ వరల్డ్ నుండి బయటికి వెళ్ళడానికి స్పెల్ బౌన్స్ అడిగాడు. కానీ నేను విలియం అవి చెప్పలేదు. ఒకరోజు సడన్గా రాబర్ట్ ఆ మంకీ పాతో మాయమయ్యాడు. కానీ నేను విలియం ఇక్కడే ఇరుక్కుపోయాడు. అందుకే వీళ్ళిద్దరూ మనల్ని ఏమీ చేయలేదు. ఆ రాబర్ట్ ను వదలకూడదు అల్లుడు. ముందు నా గిటార్ వాయించడం ఆపు. పకోడీ లేడు ఆపు. మ్యాక్టలిన్, ఇప్పుడు మేము ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళడానికి వేరే దారే లేదా? మంకీ పా ఇస్ ద ఓన్లీ వే. అది రాబర్ట్ తోనే పోయింది. ఎవ్రీథింగ్ ఇస్ గాన్. అంతేనా? ఇక జీవితాంతం నీ మొహమే చూస్తూ నేను ఉండాలా? ఓ గాడ్, కేపీ కేపీ లేకు. హలో అమ్మా, నానా నిద్రపోవని చెప్పి నిద్రపోతున్నారేంటి? ఇదిగో ఈ మనిషి హెలిసినేషన్ టాబ్లెట్స్ తెమ్మంటే స్లీపింగ్ పిల్స్ తెచ్చాడు. డాక్టర్ ఎక్కడ? డాక్టర్ 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 వాష్ బేసిన్ అనుకుని వాషింగ్ మిషన్ లో తలపెట్టాడు. ఇది నీ చెడ్డియా?
అయితే లేవడం డౌటే. ఇది ఉతికి నెల అవుతుంది అల్లుడు, చచ్చిపోలే. ఆ? నువ్వు చూసుకోమా, ఇప్పుడే వస్తాను. ఎక్కడున్నాన్రా? నో, నేను ఇది నమ్మలేకపోతున్నా. ఇప్పుడు ఏంటి సార్, ఆ దయ్యాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని నమ్మించమంటారా? ఇంకో విషయం, మీరు చెప్పినట్టే నరికిన కోతి చెయ్యే ఆ డ్రీమ్ కి మంకీ పా సార్. సో మ్యాగ్డలన్ అండ్ విలియం వల్ల వీళ్ళకి ఏ ప్రాబ్లం రాదు. అందుకని మమ్మల్ని జీవితాంతం దయ్యాలతోనే బతకమంటారా? ఇప్పుడు అది మాత్రమే ప్రాబ్లం కాదు. మీరు ఆ 2 స్పిరిట్స్ ని మిర్రర్ లో లాక్ చేసి ఉంచలేదు కాబట్టి ఒకవేళ 24 గంటల్లో అద్దం పగిలి విలియంకి ఏమైనా అయిందంటే మ్యాగ్డలిన్ ని క్రూరంగా చంపేస్తాడు. డ్రీమ్ వరల్డ్ నుంచి బాహ్య ప్రపంచంలోకి రావాలని ఆశపడ్డ రాబర్ట్ స్పిరిట్ తో కలిసి మంకీ పా కూడా మాయమైపోతుంది. సో వాట్ ఈస్ ప్లాన్ బి? సో మ్యాగ్డలన్ అండ్ విలియం కి హెల్ప్ చేసింది ఒక వైట్ విచ్. వైట్ విచ్? మంచి చేసేవాళ్ళు ఈ వైట్ విచెస్ వాళ్ళ సీక్రెట్స్ ని దాచేందుకు ఒక సింబల్ ని యూజ్ చేస్తారు. జస్ట్ ఎ సెకండ్. దిస్ ఇస్ ఇట్. ఏయ్, ఈ సింబలే కదా అది? అవును. సో నేను మీకు ఇచ్చిన ఈ బుక్లో ఆ సింబల్ ఉంది చూడండి. డాక్, యో బ్రిలియంట్. ఏమైంది సార్, అందులో ఏముంది? డ్రీమ్ నుంచి బయటికి రావడానికి కావలసిన కీని డ్రీమ్ క్యాచర్ ఫెదర్ తోనే సృష్టించారు. అయితే నేను ఊహించింది కరెక్టే సార్. ఇక్కడి నుంచి ఎలా ఫెదర్ ని పీకి డ్రీమ్ లోపలికి వెళ్ళామో అదే విధంగా డ్రీమ్ క్యాచర్ ని డ్రీమ్ లోకి తీసుకెళ్లి అక్కడి నుంచి ఫెదర్ ని పీకితే రియల్ లైఫ్ లోకి రావచ్చు కదా. ఇదే ఆ బుక్ లో కూడా రాసుంటారు అనుకుంటున్నాను సార్. నో, నాకు ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు. వీ నీడ్ సమ్ మోర్ టైమ్ టు అండర్స్టాండ్ దిస్. ఆ మంకీ పా రాబర్ట్తోనే పోయిందిగా సార్, మనకి తప్ప వేరే దారి లేదు సార్. డాక్, అద్దం పగిలిపోవడానికి ముందే మనం ఏదైనా చేసి తీరాలి. దేర్ మస్ట్ బి అవే. కానీ డ్రీమ్ క్యాచర్ ని డ్రీమ్ లోకి తీసుకెళ్లలేమే. తీసుకెళ్ళొచ్చు. ఒక దారుంది. పెంటగ్రామ్ మెథడ్. డ్రీమ్ క్యాచర్ రెప్లికాని డ్రీమ్ లోకి పంపిద్దాం. నేను వెనకే వస్తాను. ఇదంతా కన్ఫ్యూజన్ లా ఉంది. My God. My God. కన్నా నిజంగా నువ్వు చెప్పినట్టే జరుగుతుందిగా. జరగాలమ్మా, ఒకసారి ట్రై చేసి చూస్తాను. కేపీ, ఇరింగ్ లో తలపెట్టి పడుకో. రే, కటిక నెల మీద పడుకుంటావా? చాపేసుకుని పడుకో. ఈవిడ దిండు తొప్పుడు కూడా వేసేలా ఉంది. ఏమా, వాళ్ళు అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేస్తుంటే నువ్వేమో చాపేసుకో దిండేసుకో అంటున్నావు. ఓ మ్యాజిక్ చేసేవాళ్ళ, దెయ్యం వదిలించేవాళ్ళన్నా? చూసావా, ఇలాంటి తెంగురోళ్ళతో తిరుగుతున్నాం మనం. ఈశ్వర, ఈ డ్రీమ్ క్యాచర్ కల్లోకి వెళ్ళేలా చూడు. నా భార్యకి కొడుక్కి గుండు కొట్టిస్తా. ఎవర్రా షెర్లాక్ హోమ్స్? వీడొచ్చాడు, ఆల్ సెట్. ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. కేపీ, దెర్ ఇస్ అ స్మాల్ రిస్క్. చెప్పేనా? ఏంటా రిస్క్? నువ్వు ఈ పెంటగ్రామ్ లో పడుకున్నప్పుడు నీ మీద బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి ఈ డ్రీమ్ వరల్డ్ కి కారణమైన డ్రీమ్ క్యాచర్ ని డ్రీమ్ లోకి పంపడం వల్ల నువ్వు డ్రీమ్ లోకి వెళ్ళడం మాత్రమే వీలవుతుంది. సపోజ్ ఈ డ్రీమ్ క్యాచర్ ఫెదర్ ఐడియా వర్కౌట్ అవ్వలేదంటే నువ్విక లేవలేవు. దిస్ ఈస్ యువర్ లాస్ట్ డ్రీమ్. మేము ఇక్కడ ఉన్నాంగా, తట్టి లేపుతాం. నేను నీళ్లు పోసి లేపుతాను. నీళ్లు పోసి లేపినా సరే, తట్టి లేపినా సరే, కేపీ నువ్వు లేవటం కుదరదు. అంతేకాదు, కోమలోకి వెళ్ళి ఎలాంటి ఫిట్టింగ్ పెట్టాడో చూడు. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఏంట్రా కన్నప్ప, ఏదేదో చెప్తున్నారు. అందరూ నన్ను క్షమించండి సార్. వీళ్ళందరూ ఇందులో ఇరుక్కోవడానికి నేనే కారణం. తెలుసో తెలియకో నేనే ఇది స్టార్ట్ చేశాను. నేనే ముగిస్తాను. మీరు స్టార్ట్ చేయండి సార్. రే, నువ్వు లోపలికెళ్ళి ఆ ఈకను పీకున్న తర్వాత బయటికి రాలేకపోతే
మా ఏం కాదు వస్తానమ్మా. ఆ విలియంకి ఏదైనా జరిగేలోపు నేను లోపలికి వెళ్ళాలి. అలా నిన్నొక్కడిని వదిలేలేనురా, నీతో నేను వస్తా. మా రే నేను వస్తానురా, అదేంటో తేల్చేద్దాం. అల్లుడు మీరు వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు? అది కరెక్టే. రా రా రా. ఏంట్రా ఇది? ఆయన కోమాకి వెళ్తామని చెప్పినా ఏదో గోవాకి వెళ్తున్నట్టు అందరూ రెడీ అవుతున్నారు. ఎమోషనల్ గా మాట్లాడి అందరినీ పడుకోబెడుతున్నాడు. డాక్టర్ వీళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి ఏకన పీకి తిరిగి వచ్చేస్తే ఆల్రెడీ ఆ మంత్రగాడు గుండె నొప్పిని పడుకున్నాడు. మనం వెళ్ళేటప్పుడు వేరే నొప్పిని చెప్పి పడుకుంటాడు. రా మనం వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం. పదం డాక్టర్. నిద్రపోయి ఎన్ని రోజులైందో. కన్నా, నమ్మకంతో మనం ఎంత రిస్క్ చేసినా అంతా మనకి మంచి జరుగుతుంది. చెడు మాత్రం జరగదు. నమ్మకంగా ఉండు. This spell will prevent you from the nightmares. يوم ولا خن ضلها مخلين دراغن درخان يلخم وخلون ولا لا خن لك ضلين تتعك إذا نرى Got it. ఇది వచ్చిందమ్మా. అమ్మయ్యా. సక్సెస్. ఉండు మావా, ఇంకా పీకలేదు కదా. అది కాదు అల్లుడు, అది ఇది ఎప్పుడు మావ లోపల పెట్టావు? అలా చూడగలడు. ఆయనేమో చివరి రౌండ్ అని చెప్పాడు కదా, అందుకే కొంచెం ధైర్యంగా ఉంటుందని తెచ్చుకున్నా. పాపం వదిలే కన్నా 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చుకొని ఉంటాడు. అల్లుడు తాగుబోతుల్ని తక్కువ అంచనా వేయొద్దు. నువ్వు అక్కడవే మా. ఫస్ట్ నువ్వు పీకమ్మా. కలర్ చూసి పీకుతుంది చూడు. నేను వెళ్తాను, అంతా సర్దుకుంటుంది. కంగారు పడుకో. ఈవిడేంటి దెయ్యంతో ప్రేమగా మాట్లాడుతోంది? వదిలేస్తే వాటేసుకుని వాదారుస్తుందేమో. ఎరా ఫెదర్ పీకేటప్పుడు మాత్రం ముందు మమ్మల్ని పీకనిచ్చావు, ఇప్పుడేమో మీ అమ్మని ముందు పంపిస్తున్నావు. మరి మీ అమ్మని పంపిస్తాడా? వాడి మాటలు నువ్వు పట్టించుకోకు. కేపీ, కేపీ. Don't. డాక్టర్ ప్రయోజనం లేదు. వీళ్ళిక లేవలేరు. ఐ హావ్ టేకెన్ రాంగ్ డెసిషన్. ఈ వూడు డాల్ దీనికెందుకు కట్టుంది? దీని వెనక ఏదో ఉంది. ఎస్ ఎస్ యూర్ రైట్. మనం ఈ డాల్ని చేసిన ఆ విచ్తో వెంటనే కమ్యూనికేట్ చేయాలి. కానీ ఎలాగా? ఏం ఇప్పుడు ఆ చేయాలి? విచ్ గురించి హలో ఆంటీ. హలో. హాయ్, దిస్ ఇస్ డాక్. యా హాయ్. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అడగడానికని మీకు కాల్ చేశాను. వాట్ డీటెయిల్స్ యూ నీడ్? యూ రిమెంబర్ కమాండర్ రాబర్ట్ అండ్ మ్యాగ్డలీన్? వాళ్ళు చనిపోయిన తర్వాత బ్రిటిష్ సోల్జర్స్ చేత చంపబడిన ఆ విచ్ గురించి ఏమన్నా తెలుసా? ఐ డోంట్ నో డాక్టర్. ఆంటీ ప్లీజ్, ఇఫ్ యు నో ఎనీథింగ్ అట్ ఆల్ చెప్పేయండి. మీరు చెప్పబోయే విషయం వల్ల ఒక ఫ్యామిలీని కాపాడగలుగుతాం. వాట్? డాక్టర్స్ ఏమైంది? సార్, ఆ విచ్ Malcolm Reeves, my great grandmother. Your great grandmother. ఈ బుక్ ఆవిడదే సార్. మా చాప్టర్ క్లోజ్. ఏంట్రా, ఏమీ జరగలేదు. ఎరా తల్లి కొడుకులిద్దరూ రిస్క్ రస్క్ అని చెప్పి మమ్మల్ని మోసం చేసి తీసుకొచ్చారు కదా.
ఫెదర్ ఐడియా వర్కౌట్ అవ్వలేదంటే నువ్విక లేవలేవు. దిస్ ఇస్ యువర్ లాస్ట్ డ్రీమ్. అయితే సచ్చేవరకు ఇక్కడే ఉండాలా? చచ్చేవరకు కాదు, చచ్చినా ఇక్కడే దేమే తిరగాలి. అందరూ ఉండడానికి మంచి రోజు చూసుకోండి. నీకేంట్రా, కోటర్ తెచ్చుకుని కోరిక తీర్చుకున్నావుగా. డాక్టర్స్, ఆ విచ్ని మనం కాంటాక్ట్ చేయాలి. ఐ మీన్ మీ గ్రేట్ గ్రాండ్ మదర్ మాల్కన్ డేవ్ స్పిరిట్ ని నీలోకి తీసుకొస్తాను. సున్ మలా క్వై లబస్ మాల్కన్ డేవ్స్. Malcolm Davis, reason for the voodoo doll.